శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి చిత్త 3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశికి వస్తాయమ్మా. ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ యొక్క మాసం గ్రహ సంచారం బాగుంది, చాలా యోగదాయకంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అదృష్ట కాలమా అని చెప్పుకోవచ్చు. అదృష్ట కాలం ఇది. మీకు గతంలో ఈ తులారాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కొన్ని కష్టాలు పడ్డారు, కొన్ని బాధలు పడ్డారు, కొన్ని ఈతి బాధలు పడ్డారు. కానీ ఈ మాసం మీకు బాగుంది. అవన్నీ మబ్బు విండ్లు విడిపోయాయి. గతంలో చిన్న చిన్న సమస్యలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా ఉంటే ఈ మాసం మీరు కలుసుకుంటారు, చక్కగానే అన్యోన్యంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఇక ఈ మాసం మీకు భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి, గృహ నిర్మాణం చేపడతారు, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి, అలాగే రావాల్సిన బాకీలు వసూలవుతాయి, ఇవ్వవలసిన రుణాలు తీరుస్తారు. మీకు శుభమూలక ధనవ్యయం అవుతుంది, శుభకార్యాలకు హాజరవుతారు, విందు వినోదంలో పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు. అలాగే కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి, నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు, బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది, వారి యొక్క సహాయ సహకారం కూడా మీకు లభిస్తాయి. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. కొత్త వాళ్ళతో మాత్రం జాగ్రత్త. కొత్త వాళ్ళని నమ్మి వారికి ముఖ్యమైన పత్రాలు కానీ, ధనం కానీ, బంగారం కానీ ఇస్తే అది తిరిగి వెనక్కి రాదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ముఖ్యంగా ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోండి. మీ పని మీరు చేసుకెళ్ళిపోండి. ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోండి. జీవన విధానం బాగుంటుంది. మీకు జీవన వృత్తి బాగుంది, వృత్తిపరంగా బాగుంది. అలాగే మంచి మంచి సువర్ణ అవకాశాలు కూడా వస్తాయి మీకు. అంటే వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఏ విధంగా సరే సువర్ణ అవకాశాలు వస్తాయి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మాసం మీకు అద్భుతమైన విజయం చూస్తారు. మీరు స్వయం కృషితో, స్వశక్తితో ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది ఈ మాసం మీకు. అలాగే సినిమా టీవీ రంగం వారికి ఎవరైతే ఉన్నారో, కళారంగంలో ఉన్న వారికి బాగుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు బాగుందండి. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. మీరు ఈ మాసం పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీ సలహా తీసుకుంటారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇక చదువుకునే విద్యార్థులు చక్కగా చదవండి, ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు, మంచిగా చదవండి. వివాహం కానీ అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకొని ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక నేను చెప్పిన ఈ మాస ఫలితాలు, రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. అంటే జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. ఒకవేళ మీకు ఏమైనా సలహాలు, సూచనలు కావాలంటే కింద నా నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ నవంబర్ మాసంలో తులారాశి వారికి కొన్ని పరిహారాలు చెప్తారమ్మా. ఆ పరిహారాలు చేసుకుంటే బాగున్న వాళ్ళకి, బాగోలేని వారికి అందరికీ బాగుంటుంది. ముఖ్యంగా ఈ మాసం మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి ఆరాధన, అమ్మవారి కుంకుమ పూజ, లక్ష్మీదేవుడు లేదా దుర్గాదేవుడు లేదు ఏది లేదండి, గ్రామ దేవత కూడా పర్వాలేదు, ఏ దేవతను పర్వాలేదు, వెళ్ళండి. చక్కగాని శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి 12 గంటల రావు కాలం టైం ఆ మధ్యలో వెళ్ళండి. అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారిని అర్చించండి. ముఖ్యంగా అమ్మవారికి ప్రీతికరమైన పులిహోర ప్రిపేర్ చేసి అక్కడ అమ్మవారికి నివేదన చేసి భక్తులకు పంచండి. ఇంకా వీలైతే అమ్మవారికి 21 నిమ్మకాయల దండ వేయండి. ఇక తర్వాత ముఖ్యంగా ఈ మాసంలో కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజున చాలామంది కార్తీక నోము ఉంటారు, కేదార్నాథ స్వామి పూజ చేసుకుంటారు. లేనివారు చక్కగా సత్యనారాయణ వ్రతం చేయించుకోండి ఇంట్లో లేదా దేవాలయంలో కానీ.
దీనివల్ల ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఇక రెండో విషయం, ఈ మాసంలో మీకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చింది. ఆ రోజున శ్రీవల్లి దేవస్థాన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి, పంచామృతం చేయించుకోండి చక్కగా. అలాగే రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడ జంట సర్పాలు ఉంటే పాలు పోసుకోండి. అలాగే పుట్టు ఉంటుంది, పుట్టు దగ్గరికి వెళ్ళండి, పుట్టులో పాలు పోయండి. దీనివల్ల ఏంటంటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కీచులాటలు ఉన్న వారికి అవి సర్దుమరుగుతాయి, ప్రేమగా అన్యోన్యతూ ఉంటారు. ఇక మూడో విషయం, ఇదే మాసంలో కాలభైరవాష్టమి వచ్చిందండి. ఈ కాలభైరవ స్వామి పూజ చేసుకున్న ఆ రోజున కాలభైరవాష్టమి 8 సార్లు చదువుకోండి. దగ్గరలో దేవాలంటే అభిషేకం చేయించుకోండి. అయ్యా మాకు దగ్గరలో కాలభైరవ స్వామి గుడి లేదు, మా పరిస్థితి ఏమిటి అన్నవారు శివాలయం వెళ్ళండి, శివాలయాలు అభిషేకం చేయించుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా ఆ రోజు కుక్కలకి ఆహారం పెట్టండి. ముఖ్యంగా కుక్కలకి ఆహారం పెట్టండి. కుక్క కనిపిస్తే ఆహారం పెట్టండి, పెరుగన్నం పెట్టండి, మంచి పరిహారం. బిస్కెట్ పెట్టండి, బ్రెడ్ పెట్టండి. అలాగే ఆ రోజున మీకు భిక్షగాల తాల్సినది తప్పనిసరి వాళ్ళ ఆహారం పెట్టండి, ఎంతో కొంత ధనాన్ని. తర్వాత మీకు ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఆ రోజున మోగజీవులు కూడా ఆహారం పెట్టండి, అంటే పౌరాలకి, కాకులకి, పిచ్చుకలకి, ఇలా మోగజీవులు కూడా ఆహారం పెట్టండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతు, శుభభవంతు, స్వస్తి.